మనకి అలౌ చేశారు. బ్యూటిఫుల్. వాళ్ళకి ఎలాగో ఒకలా అడిగేసి అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఇక్కడ వరకు అయితే మనకి అలౌ చేశారండి BSF వాళ్ళు. మనకి పాకిస్తాన్ గేట్ అనేది చక్కగా కనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ అనే చెప్పాలి. చాలా అద్భుతం. జెసిల్నా ఇది 100% బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా ఉంది. నేను అన్న నా రూల్ ఫర్ మాకు వాళ్ళు అంటే వదిలేరు. Make the videos and how to edit it, but I was never taken any credit. But today I will take this opportunity. So okay. సో ఇదిగోనండి వాఘా బార్డర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్. आपका जो लगेज है ना ये वहाँ पे जमा हो जाएगा. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వాఘా బార్డర్ అండి. మనకి ఇండో పాకిస్తాన్ బార్డర్ అయితే మనం జైసల్మేర్లో చూపించాను. మళ్ళీ ఇక్కడ కూడా మనకి అమృత్సర్లో వాఘా బార్డర్ అయితే ఉంది. సో అక్కడికైతే మేము వచ్చాను. ఇది కూడా మళ్ళీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF వాళ్ళు ఆధ్వర్యంలో ఉంది. లేడీస్ పర్సెస్ బ్యాగ్స్ ఎక్సెట్రా నాట్ అలౌడ్ ఇన్ ద రీచ్ సెరమోనీ, ప్లీజ్ సబ్మిట్ హియర్. సో మనకి డ్రిల్ అనేది పెరేడ్ గ్రౌండ్లో మనకి డ్రిల్ అనేది జరుగుతుంది. సో హిస్ నేమ్ ఇస్ మైక్, నా గోస్ట్ ఆఫ్లో నా కొలీగ్. హాయ్, నైస్ టు మీట్ యూ. same here, likewise. సో ఇద్దరం కలిసి అయితే వచ్చామండి. మాకైతే ఆటోలో ఎంత ఛార్జ్ చేశారంటే చార్జ్ అరౌండ్ 800. పార్కింగ్ అతను తీసుకుంటారు, 100 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి లైక్ ఇట్ విల్ బీ లైక్ 350 షేర్ చేసుకుని అయితే వచ్చాం. సో ఇది ఫస్ట్ టైం మరి దీంతో అయితే రావడం. బికాస్ ఐ స్పీక్ తెలుగు, సో ఇన్ అవర్ మదర్ టంగ్. సో BOP ఖాన్గర్. సో ఇంతేనండి మనకి బార్డర్స్ అనేది ఇక్కడ మనకి అందరూ స్పెషల్ అన్నారు వాఘా బార్డర్. ఇక్కడ మాకు పాకిస్తాన్కి వెళ్ళడానికి కూడా ఒక సమీప మార్గం అనేది ఉంది. కానీ నాకు పాస్పోర్ట్ అనేది నేను ఇంటికాడ వదిలేసాను కాబట్టి ఆ ప్రయాణం అయితే నేను చేయట్లేదు. ప్లస్ 20 days ముందు అయితే మనం బుక్ చేసుకుంటే డైరెక్ట్గా మనం పాకిస్తాన్కి వెళ్ళి ఆ పాకిస్తాన్ ఇది కూడా మనం చూడొచ్చు. అంటే డైరెక్ట్గా మీరు పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోతారు. సో ఇది మనకి బార్డర్. సో సహీ కిలా వెల్కమ్స్ టు ద అతరీ బార్డర్. కాకపోతే నేను చీప్గా వెళ్ళాలంటే మీరు ఎలా వచ్చారంటే అతరీకి మనకి డైరెక్ట్గా బస్సులు అయితే ఉంటాయండి మీకు అమృత్సర్లో. మీరు అక్కడ నుండి మనకి 30 రూపీస్ అంత ఛార్జ్ చేస్తారు. అక్కడ నుండి మీరు 3 kilometers అనేది ఆటో ఏదో బుక్ చేసుకుని ఇక్కడికైతే మీరు బార్డర్కి అయితే క్లియర్గా వచ్చేసుకోవచ్చు. కానీ నాకైతే మరి అది అవ్వలేదు, ఎందుకంటే నాకు టైం అయిపోయింది. మళ్ళీ ఈరోజు సండే, మళ్ళీ రేపు కాశ్మీర్ కానీ హిమాచల్ కానీ వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నైట్ అయితే ప్లాన్ చేసుకుని అక్కడ నుండి అయితే వెళ్తాను. సో ఒక పెరేడ్ అయితే జరుగుతుంది, ఆ పెరేడ్ అయితే చూడడానికి వచ్చారు. 2 గంటలకు కానీ మీరు వచ్చేటట్టయితే పేట్రియాటిక్ సాంగ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. సో మనకి ఛార్జ్ అనేది ఏం చేయరండి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. సో కాకపోతే మీరు ఓన్లీ రావడానికి మనీ అనేది స్పెండ్ చేయాలి. అలా వచ్చుంటే నాకు 100 రూపాయలతో తేలిపోయేది. మరి ఇప్పుడు మరి షేరింగ్ అయింది కాబట్టి మరి 400 అయినా కూడా మరి రేపు నేను రూమ్లో ఉన్నా కూడా 400 పెట్టుకొని ఒక బార్డర్ కోసమే ఉండాలి. సో ఇండో పాకిస్తాన్ బార్డర్ అనేది మనం జైసల్మేర్లో చూసాం. మళ్ళీ ఇప్పుడు ఇది వాఘా బార్డర్. జై జవాన్. సో ఆర్మీ వాళ్ళు బాగుంటాయి బార్డర్లు అన్నీ కూడా. మనకి అక్కడ పెరేడ్ అయితే జరగలేదు, కానీ జైసల్మేర్లో ఇక్కడ పెరేడ్ జరుగుతుంది. సో ఆ పెరేడ్ కోసమే నేను వచ్చాను. చూడండి అన్ని రకాలు అమ్ముతారు. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇక్కడ బ్లూటూత్లు కానీ ఏమి తీసుకురావడం కాదు, ఒక వ్యాలెట్ తినడానికి ఏమైనా తీసుకురావడానికి. ఎందుకంటే ఒక 2-3 గంటలు అయితే మీరు స్పెండ్ చేస్తారు కాబట్టి అవి అయితే తెచ్చుకోవాలి. కాకపోతే మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాగులు అయితే మీరు మ్యాక్సిమం తేకండి. 100 రూపాయలు అండి చార్జ్ చేస్తున్నారు క్లాక్ రూమ్లో. నేనైతే నాది బయట పెట్టేసాను, ఒక 50 రూపాయలు ఇచ్చాను ఒక అతనికి. మళ్ళీ అదొక డబ్బులు దండగా మళ్ళీ 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ. మనం ఇప్పటివరకు నేను ఎక్కడ 100 రూపాయలు ఇచ్చి క్లాక్ రూమ్లో లగేజ్ అయితే పెట్టలేదు. బయట అయితే ఒక అతను అడిగితే 50 రూపాయలు నాకు ఇస్తే నేను ఉంచుతాను అని చెప్తే అతనికి అయితే ఇస్తాను. నాకు పెద్ద అందులో ఇంపార్టెంట్ ఏం లేదు, ఒక పవర్ బ్యాంక్ ఒకటే ఉంది. నాకు టార్చ్ ఒకటి ఉంది, టార్చ్ ఒకటి కొన్నాను. 850 రూపాయలు ఇచ్చి కొన్నాను, ఎల్ఈడిది. చాలా అద్భుతంగా ఉంది టార్చ్. సో ఈ మధ్య ఎందుకంటే ఈ మధ్య చాలా చీకటి ప్రాంతాలకు వెళ్తున్నాను కాబట్టి షూటింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నేను ఫోన్ తీసుకొని ఇలా పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక టార్చ్ అయితే కొన్నాను. కానీ అమృత్సర్ అనేది అద్భుతం అండి. గోల్డెన్ దేవాలయమే కాదు, లాల్ మాతా మందిర్ కూడా చాలా అద్భుతమైన టూరిస్ట్ లొకేషన్. దట్ విల్ హ్యావ్ టు యాడ్ టు రిటర్న్. సో ఇదైతే వేసుకున్నాను. ఇదైతే 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనకి ఇండియన్ ఆర్మీ టోపీ అయితే 100.
సో ఇదిగోండి మనకి స్మాల్ ఫ్లాగ్ అయితే 30 రూపీస్, హ్యాండ్ ఫ్యాన్ 30 రూపీస్, ఫ్లాగ్ బిగ్ ఫ్లాగ్ 100 రూపీస్. నేనైతే క్యాప్ కొన్నాను 100 రూపాయలు, 100 రూపాయ తీసుకున్నారు. పాప్కార్న్లు, చిప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. భారతీయుల జెండాలు ఎగరేస్తున్నారు. కానీ పాకిస్తాన్ అది వెళ్ళుంటే అది అద్భుతంగా ఉండేది. పోనీ మరి ఈసారి వెళ్ళకపోయినా కూడా తర్వాత అయితే వెళ్తాను. అన్నీ ఒకసారి అంటే మాకు కష్టం, ఎందుకంటే ఇది వెన్ యూఆర్ గోయింగ్ టు ఏ డిఫరెంట్ వీసా ఇది మనకు అవసరం లేదు వెళ్ళడానికి, కానీ బట్ స్టిల్ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ ఆర్ నీడెడ్. నా సాఫ్ట్ కాపీ ఉంది కానీ మరి దే యాక్చువల్లీ టోల్డ్ లైక్ దే నీడ్ ద వ్యాలిడ్ కాపీ దట్ యూ హ్యావ్ టు ట్రావెల్. సో అది మన దగ్గర లేదు కాబట్టి అదైతే అవ్వదు. లైన్ ఫర్ ఆన్లైన్ బుకింగ్. ప్యారేడ్ అయితే ఇదిగోండి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఇదిగోండి, మనం గన్లు, కత్తులు, బుల్లెట్లు, మందు, పెర్ఫ్యూమ్స్, బ్యాగ్స్ ఇవైతే తీసుకురాకూడదు. ప్యారేడ్ అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే సార్. సో అదిగోండి అందులోకి అయితే వెళ్దాం, ప్యారేడ్ జరుగుతుంది. ఓకే ఓకే. చాలా అద్భుతంగా ఉంది. సో ఇదండి బార్డర్ సమీపంకి అయితే వెళ్తున్నాను. సో బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంది. నా ఎక్స్పీరియన్స్ అనేది ఇండో పాకిస్తాన్ బార్డర్కి కూడా నేను వెళ్ళాను జైసల్మేర్లో. మళ్ళీ ఇది వాగా బార్డర్ అన్నారు కాబట్టి వచ్చాను. మనకి పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ నాకు అదే బాధ అనిపిస్తుంది. దానికి పాస్పోర్ట్ అనేది లేకపోతే చక్కగా నేనైతే వెళ్ళిపోయేవాడిని, కానీ మరి దే నీడ్ వ్యాలిడ్ పాస్పోర్ట్. సో చెకింగ్ అయితే మరి ఉంటుంది. సో ఇదిగోండి మనకి ఆర్మీ వాళ్ళు, మనకి సవారీలు అన్నీ ఉన్నాయి. అది పెద్దవాళ్ళకి అయితే మనమైతే నడిచి అయితే చక్కగా వెళ్ళిపోవచ్చు. సో తినడానికైతే సౌకర్యాలు అన్నీ ఇండియన్ ప్రభుత్వం చక్కగా సమకూర్చారు. అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా పాకిస్తాన్ ఫ్లాగ్, మాత్రం మన భారతదేశం ఫ్లాగ్. సో ఏదేదో లైఫ్ చాలా చిన్నది, ఏదేదో చేస్తున్నాను నాకే తెలియట్లేదు. ఎక్కడెక్కడికి నాకు ప్రజలు అలాగా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి చాలా సజెషన్స్ అయితే వస్తాయి, బ్యూటిఫుల్ సజెషన్స్. నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. ఎందుకంటే నేను ఎక్కడైనా ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతీయులే నాకు కనిపిస్తున్నాయి. చాలా సజెషన్స్ అయితే ఇచ్చారు. కరంతపూర్ కోరిడార్ అని ఒక బార్డర్ ఉంది, అక్కడైతే మనకి డైరెక్ట్గా మన పాకిస్తాన్ లోపలికి వెళ్ళి గురుద్వారాని మనం చక్కగా దర్శించుకోవచ్చు. బట్ పాస్పోర్ట్ అనేది మన దగ్గర ఉండాలన్నారు కాబట్టి అది నాకు ప్రెజెంట్ అయితే ఐ హ్యావ్ పాస్పోర్ట్ బట్ ఐ డోంట్ హ్యావ్ విత్ మీ. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం. ఇది కూడా మనకి బ్యూటిఫుల్ బంకర్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జై హింద్. మన ఇండియన్ ఫ్లాగ్ అవతల పక్క పాకిస్తాన్లో. మనడు షూట్ చేసి పడేస్తున్నాడు. సో ఇదిగోనండి, ఇది ఇండియా, అవతల పక్క పాకిస్తాన్. బ్యూటిఫుల్, అద్భుతం, చాలా అద్భుతం. హాయ్ జవాన్, జై జవాన్. ట్రేడ్ గేట్ అది. ఎన్ని బార్డర్లు చూసేస్తారో ఏంటో ఇంకెలాగా. కమింగ్. సో ఇదిగోండి ఫైనల్ అయితే సమీపంలోకి వచ్చాను. బ్యూటిఫుల్ జేసీబీ A3 మై ప్రైడ్. 5 to 6 ఒక గంట అయితే షో ఉంటుందండి. ఇది మనకి, మీరు బాధపడకండి, సంవత్సరం పొడవుగా కూడా మనకు షో అనేది ఉంటుంది. అక్కడ ఒక ఏరోప్లేన్ కూడా ఉంది. ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఇండియా.
Hey, here you have to record. Start from here. Fantastic. Woo! Yeah, Maya, very good clarity. That's what I'm saying. If I'm shooting something in my phone, it is an accurate resolution. दर्शकों के मैदान में आप सभी उपस्थित गणमान्य व्यक्तियों का बीएसएफ की तरफ से रिपीट शामिल पर एक बार पुनः स्वागत है। 25 मिनट के इस आयोजन में भारतीय बीएसएफ के जवान एवं पाकिस्तान रेंजर के जवान एक ही समय में अपने अपने राष्ट्रीय ध्वज को ससम्मान उतारते हैं और आज की शानदार परेड का नेतृत्व कर रहे हैं श्री धीरेपाल अशोक गुलाट और उनके सहयोगी सब इंस्पेक्टर राधेश्याम चौधरी। कृपया ध्यान दें, आज की शानदार परेड के गार्ड कमांडर हैं मुख्य आरक्षक पवन कुमार। साथ ही आज की शानदार परेड पर दो महिला प्रहरियों का भी विशेष योगदान है। महिला प्रहरी पूजा साहिब बासुरी कुमारी। आप सभी दर्शकों से निवेदन है कि अपने अपने स्थान पर बैठे ही आज की शानदार परेड का आनंद उठाएं। दर्शक भारत माता की हिंदुस्तान एवं वंदे मातरम के अतिरिक्त किसी भी अन्य नारे का उपयोग न करें। साथ ही जब तक परेड जवान न हो सभी दर्शक अपने अपने स्थान पर बैठे रहें। परेड जवान के पश्चात ही अपने स्थान को छोड़ें। स्टेडियम से बाहर निकलने के लिए स्टेडियम के मुख्य द्वार स्वर्ण जयंती द्वार स्टेडियम में स्थित एक्सेंट का उपयोग करें। एक बार दोबारा सुने, आप सभी दर्शकों से विनम्र निवेदन है कृपया परेड समाप्ति तक सभी दर्शक अपने अपने स्थान पर बैठे रहें। धन्यवाद। Just because it's Sunday, it's full of crowd. Beautiful. माता की भारत माता की भारत माता की हिंदुस्तान 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 When I don't carry the phone is worth, and when I don't carry my phone, I feel like in the morning I felt the same thing. I recorded to my other phone.
ఇటు సైడ్ మనం అందరం మన భారతీయులు, అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్. రెండు దగ్గరలో ఒకేసారి అటు సైడ్ మొత్తం పాకిస్తాన్ జనం, గేట్ ఉంది, మనం భారతీయులందరి సైడ్. చూడండి అక్కడ పాకిస్తాన్ జనం వాళ్ళ వరుపులు మనకు అసలు వినిపించట్లేదు, ఓన్లీ మన భారతదేశ వరుపులేనే. మనంత సౌండింగ్గా వాళ్ళు అరవలేరండి. చూడండి చాలా అద్భుతం. కాకపోతే ఇండో పాకిస్తాన్ వారికి దీనికి నాకు నచ్చింది ఏంటంటే అక్కడ పాకిస్తాన్ జనం వేరు, ఇక్కడ పాకిస్తాన్ జనం అటువైపు ఉన్నారు, ఇక్కడ భారతీయులు ఉన్నారు. సో అదే అందులో స్పెషాలిటీ. అక్కడ వాల్ మార్చింగ్, వాల్ పెరేడ్ వాళ్ళు జరుగుతుంది, మన భారతీయుల పెరేడ్ మన భారతీయులు జరుగుతుంది. అదొకటి అక్కడ పాకిస్తాన్ పెరేడ్ కూడా అక్కడే జరుగుతుంది. చూడండి బ్యూటిఫుల్. చూడండి పాకిస్తాన్ వస్తారు కానీ వాళ్ళ మనకు చేపించట్లేదు. అదిగో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చూడండి అద్భుతం. అదిగోండి పాకిస్తాన్ ఇండియా వాళ్ళు మార్చింగ్ చేస్తున్నారు ఒకేసారి. అది ఇది ఇన్సేన్ అండి. ఇది ఎందుకంటే ఇన్సేన్ అంటారంటే ఇద్దరు కలిసి ఒకే దగ్గర మనం బార్డర్ని చూస్తున్నాం. ఇద్దరు ప్రభుత్వాలు కూడా మనం మెచ్చుకోదగిన విషయాలు ఇవన్నీ కూడా. చాలా గట్టిగా అరవండి అరవండి అంటున్నారు కానీ వాళ్ళు అరవట్లేదు. మన భారతీయులు మాత్రం చూడండి ఎరగదేస్తున్నారు, మామూలుగా లేదు కదా. సో ఆ బార్డర్ కన్నా నాకు ఈ బార్డర్ అనేది బాగా నచ్చింది. ఎందుకంటే మన పాకిస్తాన్ ప్రజలు కూడా చక్కగా చూడొచ్చు. They are not routing. Huh? There is no energy in them. They don't have any energy here. See, right? They are just raising hands, that's it. Only the military men only have the energy. Those people in Pakistan is not having energy. Oh!
definitely worth visiting here. This is definitely worth. We are lucky today. Probably it's gonna start, but I think yeah. అంతే they are going. Yeah, it's a tie. But the good thing is that Pakistani people can come here and we are coming here. Both countries are seeing each other. उनसे निवेदन है कृपया राष्ट्रीय ध्वज को सलूट करें। अब आप मेरे साथ तीन बार हिंदुस्तान जिंदाबाद। చాలా అద్భుతంగా నచ్చింది ఏంటంటే మనకి పాకిస్తాన్ కనిపిస్తున్నారు కదా, ఆ మార్చింగ్ అవతల పక్కన వాళ్ళందరూ పాకిస్తాన్ పెరేడ్, ఇది మన భారతదేశం మన ఇండియన్స్ పెరేడ్. ఇదంతా చూడండి, బ్యూటిఫుల్ ఇండియన్స్ ఎనర్జీ అనేది లిమిట్లెస్, ఎవరు కూడా మ్యాచ్ అనేది చేయలేదు, చాలా అద్భుతం.
సో చక్కగా పూర్తయిపోయింది. చాలా ఇన్క్రెడిబుల్ మూమెంట్, చాలా అద్భుతంగా ఉంది. మన భారతీయులు శబ్దాలకి పాకిస్తాన్ వాళ్ళు భయపడ్డారు. వాళ్ళ శబ్దాలు అసలు నాకు కనీసం నా చెవిటికి కాదు కదా, అక్కడ ఉన్న ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా వినిపించలేదు. భారతదేశం జిందాబాద్ జై హింద్ అన్నట్టు కేవలం మన అనేది అసలు పూర్తిగా పారిపోయి మన జనం ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ మెడల్ అంతా సర్దించారు. చాలా కాకపోతే చాలా బిఎస్ఎఫ్ చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. పాకిస్తాన్ మన ఇండియా ప్రజలు చక్కగా ఎక్కడికైతే వచ్చి ఇరువైపులో మన ఇద్దరు కూడా చూసుకోవచ్చు. పాకిస్తాన్ వాళ్ళు అటువైపు ఉన్నారు, ఇండియా వాళ్ళు ఇటువైపు ఉన్నారు. చాలా అద్భుతమైన ఇమోషనల్ మూమెంట్. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ చేసిన మళ్ళీ ఎంత అద్భుతంగా ఉందో, బాగా బోర్డర్ కూడా అంతే అద్భుతం. రోజు జరుగుతుందండి, నాకు ఇంతవరకు తెలియదు లేదు. డెఫినెట్గా ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బోర్డర్ విచ్ ఇస్ ఇన్ అమృత్సర్. సో జై హింద్. సో ఎండ్ ఆఫ్ ది స్టోరీ. వందే మాత్రం, జై హింద్ అంటే చాలా అద్భుతం. ఇంక్రెడిబుల్ మెమరీస్, బ్యూటిఫుల్. ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంతా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు కాబట్టి మావాడు ఎక్కడ ఉంటుంది, ఇది మావాడు ఎక్కడికి కింద మీద లేకుండా పడేస్తున్నాడు. అద్భుతం. బిఎస్ఎఫ్ పంజాబ్ చూడండి, మన జవాన్లు చక్కగా గేట్ దగ్గరికి అయితే వచ్చి సో ఇదిగోండి చక్కగా నేను గేట్ వరకు వచ్చాను. ఒక ఫోటో అనేది దిగి సో ఇదిగోండి ఇక్కడ వరకు అయితే నేను వచ్చాను. కానీ మరి ఇక్కడ తర్వాత మనకి వాళ్ళు అలౌ చేయట్లేదు. కాకపోతే కొంతమందికి అలౌ చేసి కొంతమందికి అలౌ చేయట్లేదు. మరి మన జవాన్ కాదనేమో కానీ బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ఇక్కడ వరకు అయితే మనకి అలౌ చేస్తారు. తర్వాత చాలా మంది వెళ్తున్నారు కానీ నేను कोई नहीं, इनकी ड्यूटी है रसपल, कोई बात नहीं, ड्यूटी। సో ఇదిగోండి ఇక్కడ వరకు అయితే మనకి అలౌ చేశారు. బ్యూటిఫుల్. వాళ్ళకి ఎలాగోలా అడిగేసి అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఇక్కడ వరకు అయితే మనకి అలౌ చేశారండి బిఎస్ఎఫ్ వాళ్ళు. ఈ పాకిస్తాన్ గేట్ అనేది చక్కగా కనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ అనే చెప్పాలి. చాలా అద్భుతం. జెసిల్నా ఇది 100% బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. నేను అన్న నా రూల్ ఫర్ ఆల్ మాకు వదలంటే వదిలేరు. థ్యాంక్ యూ. సో చాలా అద్భుతం, చాలా అద్భుతమైన ఎనర్జీ. మన భారతీయులు అంటే మామూలుగా లేదు, అరిచి పడేశారు. వాళ్ళ శబ్దాలే నాకు వినిపించలేదండి. సంస్కృతి, జై జవాన్, బ్యూటిఫుల్. మనకి ఇటువంటి అవకాశం అనేది నేను దేవుడు నాకు ఏదో ఒక మెసేజ్ ఇచ్చాడు ఈరోజు. చక్కగా అయితే నేనైతే వీళ్ళందరితో చక్కగా ఫోటోలు దిగాను. చక్కగా మన పెరేడ్ ఇదంతా చూశాను. బిఎస్ఎఫ్ సో జైసల్మేర్ది కూడా అద్భుతంగా ఉందిగా. మనకి అక్కడ పెరేడ్ జరగలేదు, మనకి జరిగేటప్పుడైతే ఇంక బ్యూటిఫుల్గా ఉంటుంది. బిఎస్ఎఫ్ మ్యూజియం కూడా ఉంది. మరి బిఎస్ఎఫ్ మ్యూజియం టైమింగ్స్ ఏంటో తెలియదు నాకు. అదండి. సో 3 చక్రాలు, 3 సింహాలు కనిపించిన 3 సింహాలు. న్యాయం, ధర్మం, చట్టం అయితే కనిపించిన 4వ సింహమే మన భారతదేశం. ఓకే, ఐఎమ్ డన్. బాయ్. ఇన్క్రెడిబుల్ ఇండియా. బాయ్. Beautiful. Teach the bush how to make the videos and how to edit it. But I was never taken any credit. But today I will take this opportunity. So okay. బ్యూటిఫుల్. చాలా మంది నో యార్, ఐ మీన్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఓకే. I think there are few temples here. I have been to few temples in army as well. In Vadodara, there is a beautiful temple. I don't know people will like it or not. Army has no religion, caste, color and creed. So it indicates the entire temple indicates like all religions like Jainism, Buddhism, Zoroastrianism. Incredible to say, like I have never seen such a beautiful temple with including all religions. So ఇదిగోండి ఇప్పుడు అక్కడ ఒక ఇదిగోండి పాకిస్తాన్ వాళ్ళని కూడా చూశాను నేను. అదిగోండి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు చూస్తున్నారు మన వాళ్ళు ఎంతమంది వచ్చారు ఏంటని.
Hey, let's go to that aeroplane. BSF, India's first line of defense. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇండియా పాకిస్తాన్ ఫ్రెండ్స్ ఇది అలా అరిచేస్తున్నారు, వెళ్ళిపోండి 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 అంటున్నారు. ఇదిగో చిన్న ఫ్యాన్స్ డిఫరెన్స్. ఇక్కడ వరకు అయితే వచ్చాను, మరి వాళ్ళ కమిటీ గైడ్ లైన్స్ నేను దాటకుండా నేను అటు వెళ్ళట్లేదు. కానీ మొత్తం పాకిస్తాన్ వాళ్ళకి ఫెయిల్ చేస్తాను. సో ఇదిగోండి, మన బార్డర్ అనేది చాలా దగ్గరలో ఉంది. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ మనకి మిలిటరీ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఫెన్సింగ్ అది, ఆ ఫెన్సింగ్ అవతలకి వెళ్తే మనకి పాకిస్తాన్, ఈ అవతల మన భారతదేశం. నైస్. అతను కూడా ఫోటో తీసుకుంటాడు. బ్యూటిఫుల్, బాగుంది, అద్భుతం, చాలా బాగుందండి. ఇది మనకి ఇంకా చాలా దగ్గరగా మనకి కనిపిస్తుంది బార్డర్. చూసారా, నేను జైసల్మేర్లో కూడా ఇంత దగ్గరగా చూడలేదు. ఇదిగోండి, అక్కడికి వెళ్తే వెళ్ళిపోతాను, కానీ మరి అక్కడ ఎక్కడ నుండి అక్కడికి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ కరెంట్కి చాలా వోల్ట్స్ అయితే ఉంటుందండి, ప్రమాదం. సో చాలా, అందుకని నేను రిస్క్ అయితే చేయట్లేదు. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్. ఇదైతే మనకి చాలా దగ్గరగా మనకు మనుషులు కూడా కనిపిస్తారు కాబట్టి డెఫినెట్లీ విల్ లవ్ ఇట్. సో ఫర్ నౌ స్టే ట్యూన్ ఫ్రమ్ వాఘా బార్డర్ అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అప్డేట్స్ ఆన్. ఇంకొక మందిర్ అయితే ఉంది, లాల్ మాతా మందిర్, అక్కడికైతే వెళ్ళి I'm going to keep you posted on other updates there. For now, Jai Hind.